మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 7 వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. సిపిఐతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ 14 స్థానాల్లో గెలిచి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. కేతనపల్లి గెలుపు కోసం మొదటి నుంచి బాల్క సుమన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మున్సిపాలిటీని గెలుచుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సిపిఐ, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బాల్క సుమన్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది పలికాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కేతనపల్లి మున్సిపాలిటీలో మంచి పాలన అందిస్తామన్నారు. మంత్రి వివేక్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు సుమన్. కోల్బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి, గ్యారంటీలను గాలి కొదిలేసి నమ్మించి మోసం చేసి సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో 2 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో మా పోటీని పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు. 46,000 మంది ప్రజానీకం, 30,000 మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు 15-16 స్థానాలు మాకు బీఆర్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం, పూర్తి స్థాయి మెజార్టీని కేవలం సింగిల్ డిజిట్కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రజలకు. సింగరేణి